పరిశుద్ధమైన తండ్రి, యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రశస్తమైన సొమ్ము మాకు ఇచ్చినందుకు స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామ ధ్యానమును మేము పొందవలసిన ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని అనుభవించిన వరకు ఈ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు రాకడ విషయమైన వాక్య ధ్యానమునకు ముందుకు సాగుచుండగా సమయోచిత సహాయమును అనుగ్రహించి అత్యల్పన్ను బలహీనుడి స్వేదకుడు దాస్తున్న నన్ను మీ ఆత్మతో నింపి మీ నోటి బోరుగా మీ చేతుల సాధనగా వాడుకొని నాకును అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ విషయమైన ధ్యానమును మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం నుండి 51వ వచనం వరకు, మార్క్స్ సువార్త 13వ అధ్యాయం 4వ వచనం నుండి 37వ వచనం వరకు, లూకా సువార్త 21వ అధ్యాయం 7వ వచనం నుండి 36వ వచనం వరకు ఉన్న లేఖన భాగముల నుండి ధ్యానించుచున్నాము. యేసుక్రీస్తు రాకడ ఎనున్నది భూత భవిష్యత్ కాలములను సూచించే విధమున పరిశుద్ధ గ్రంథములో తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనము 13వ వచనములో కృప ప్రత్యక్షత మరియు మహిమ ప్రత్యక్షతలుగా చెప్పబడినది. కృప ప్రత్యక్షత అయినను మహిమ ప్రత్యక్షత అయినను భూత భవిష్యత్ కాలముల యందు దృశ్యమైన రీతిలో ఉండటను సూచితివి. భూతకాలంలోని అదృశ్యమైన కృప ప్రత్యక్షతను గురించి ప్రస్తుతం మన ధ్యానమై ఉన్నది. మనం ఇప్పుడు ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనంలో ఇస్సాకు కుమారుడైన యాకోబునకు నిచ్చెన రూపంలో ప్రత్యక్షమైన అదృశ్యమైన కృపను గురించి ధ్యానించుచూ ఉన్నాము. కృప అదృశ్యమైన రీతిలో ప్రత్యక్షమైన 7 విధములను ఇప్పుడు చూచదాం. మొదట ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనంలో ఆదాము అవ్వలకు ఒక స్వరం ద్వారా ప్రత్యక్షమైనది. రెండవదిగా ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 2వ వచనంలో అబ్రాహామునకు, ఆదికాండం 26వ అధ్యాయం 2వ వచనంలో ఇస్సాకునకు, కొత్త నిబంధనలో పౌలుగా మార్చబడిన సౌలునకు అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 3వ వచనం 26వ వచనంలో ఒక మహిమ లేక వెలుగు ద్వారా ప్రత్యక్షమైనట్లుగా మనం చూడగలం. మూడవదిగా ఆదికాండం 14వ అధ్యాయం 18, 19 వచనంలో అబ్రాహామునకు ఒక మనిషి లేక మెల్కీషెదెకు రూపంలో, న్యాయాధిపతులు 13వ అధ్యాయం 3, 6, 10, 11, 13 వచనంలో ఒక మనిషి రూపంలో మానోహ భార్య అయిన ఆమెకు ప్రత్యక్షమైనట్టు చూడగలం. నాలుగవదిగా ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనంలో అబ్రాహామునకు వాక్య రూపంలో ప్రత్యక్షమైనట్లు చూడగలం. ఐదవదిగా ఆదికాండం 16వ అధ్యాయం 7, 8, 10, 11 వచనాల్లో హాగరునకు, నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వచనంలో మోషేకు యెహోవా దూత రూపంలో ప్రత్యక్షమైనట్లు చూడగలం. ఆరవదిగా నిర్గమకాండం 28వ అధ్యాయం 30వ వచనంలో, లేవీకాండం 8వ అధ్యాయం 8వ వచనంలో ఊరీము తుమ్మీము లేక కాంతులు పరిపూర్ణతలు, ఇంగ్లీష్లో లైట్స్ అండ్ పెర్ఫెక్షన్స్ ద్వారా ఆయా సమయంలో దైవజనులకు లేక దేవుని మనుషులకు ప్రత్యక్షమైనట్లు చూడగలం. ఏడవదిగా 2వ రాజులు 17వ అధ్యాయం 23వ వచనంలో, 2వ దినవృత్తాంతంలో 36వ అధ్యాయం 15 వచనం 16 వచనంలో
ప్రవక్తలు లేక దూతల ద్వారా కృప ప్రత్యక్షమైనట్లు చూడగలం. మరి దేవుడు ఈలాగున ఎందుకు చేశాడు అనేది ఒక ప్రశ్న. అంటే దానికి జవాబుగా ప్రసంగి 3వ అధ్యాయం 1వ వచనం 11వ వచనంలో, అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుని యొద్ద ఒక నిర్ణీత సమయ పట్టిక లేక కాలక్రమం, ఇంగ్లీష్లో సిస్టమ్ ఆఫ్ డేటింగ్ ఉన్నట్లుంది. కాబట్టి దేవుని నిర్ణయించిన సమయం ముందు దానిని దేవుడైన ప్రభు తప్పనిసరిగా చేయవాడే ఉన్నాడు. ఉదాహరణకు ఆదికాండం 15వ అధ్యాయం 16వ వచనంలో అమోరీయుల అక్రమం ఇంకను సంపూర్ణము కాలేదు అని అబ్రహాంతో చెప్పినటువంటి ప్రభు యెహోషువ 1వ అధ్యాయం 1వ వచనం నుండి 13వ అధ్యాయం చివరి వచనం వరకు చూడగా 430 సంవత్సరాల తర్వాత కనానీయులను ఆ దేశంను తీసివేసి లేక వెళ్ళగొట్టి ఇజ్రాయెల్ను ప్రవేశపెట్టినట్టు చూడగలం. తర్వాత ఆదికాండం 18వ అధ్యాయం 10వ వచనంలో మీదటికి ఈ సమయాన్ని నీకు కుమారుడు పుట్టునని శారాతో చెప్పిన ప్రభు 21వ అధ్యాయం 2వ వచనంలో ఏ విధంగా ఇస్సాకును కుమారుని నెరవేర్చినో చూడగలము. తర్వాత లేవీకాండం 23వ అధ్యాయంలో 7 పండుగలు ఉన్నాయి. అవి మొదటిది విశ్రాంతి దినం. లేవీకాండం 23వ అధ్యాయం 23వ వచనంలో ఉన్నది. ఈ విశ్రాంతి దినం మత్తయి సువార్త 11:28లో ప్రభునేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారి భూమి మీద అనుభవించే తాత్కాలికమైన విశ్రాంతిని, ప్రకటన 14వ అధ్యాయం 13వ వచనంలో ప్రభునేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మహిమలో పరమాన్నంలో పాలుపంపులు పొందిన వారు అనుభవించే ఒక శాశ్వత విశ్రాంతిని చూపిస్తుంది. రెండవదిగా లేవీకాండం 23వ అధ్యాయం 4 నుండి 8వ వచనం వరకు పస్కా పండుగ కొనసాగించబడి పులియని రొట్టెల పండుగను చూస్తున్నాం. ఇది ప్రభువైన యేసుక్రీస్తు యేసు నామమున ఈ లోకంలో సిలువ మరణ బలి ద్వారా చూపించిపోయేటువంటి లోకంలో మనుషులందరికీ ప్రాయశ్చిత్తార్థ బలిని మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం నుండి 28వ వచనం భాగాల ద్వారా చూపించబడుతున్నది. మూడవదిగా లేవీకాండం 23వ అధ్యాయం 9 నుండి 14వ వచనం వరకు ప్రథమ ఫలముల పండుగ. ఇది యేసుక్రీస్తు మరణమును, సమాధిని, పాతాళమును జయించి సజీవంగా పునరుత్థాడైన విషయమును చూపిస్తున్నది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1 నుండి 10వ వచనం వరకు. నాలుగవదిగా లేవీకాండం 23వ అధ్యాయం 15వ వచనం నుండి 22వ వచనం వరకు పెంతెకోస్తు పండుగ. ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థాడైన తర్వాత 50వ దినమున అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 1 నుండి 5వ వచనంలో పంపిన పరిశుద్ధాత్మ కుమ్మరింపును చూపిస్తున్నది. ఐదవదిగా లేవీకాండం 23వ అధ్యాయం 23వ వచనం నుండి 25వ వచనం వరకు బూరల పండుగ. ఇది ప్రభువైన యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షత తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, మొదటి దశల పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుండి 18వ వచనం వరకున్న మహిమలో పరమాన్నంలో క్రీస్తుతో ప్రత్యక్షమై ఆనందించేటువంటి జీవం గల దేవుడి సంఘమును చూపిస్తున్నది. ఆరవదిగా లేవీకాండం 23వ అధ్యాయం 26 నుండి 32వ వచనం వరకు ప్రాయశ్చిత్తార్థ పండుగ. ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా ఈ లోకానికి రాకమునుపు ఇజ్రాయేలు తమ పాపముల కొరకై
జకరియా 12వ అధ్యాయం 10 నుండి 13 వచనం వరకు, రోమ 11వ అధ్యాయం 25 వచనం నుండి 27 వచనం పశ్చాత్తాపడుదురో దాన్ని చూపిస్తున్నది. 7వదిగా పర్ణశాలల పండుగ. ఇది లేవికాండం 23వ అధ్యాయం 33వ వచనం నుండి 44వ వచనం వరకు ఉండగా, ఈ పర్ణశాల పండుగ ప్రకటన 20వ అధ్యాయం 4వ వచనంలో క్రీస్తు చేయు 1000 ఏళ్ల పరిపాలన, ప్రకటన 22వ అధ్యాయం 4-5 వచనాలలో యేసుక్రీస్తు ప్రభువు చేయనటువంటి యుగ యుగాల పరిపాలన చూపిస్తున్నది. ఈ పరిపాలనలో క్రీస్తుతోటి మొదటి దశ పత్రిక 4వ అధ్యాయం 17 వచనంలో పరమండలంలో 7 సంవత్సరాల సంఘం, ఆ తర్వాత ప్రకటన 6వ అధ్యాయం 19వ అధ్యాయంలో 7 ఏళ్ల శ్రమల కాలంలో, ప్రకటన 7వ అధ్యాయంలో రక్షణ పొందిన ఇజ్రాయెల్లోని 144,000 మంది, వారి ద్వారా ప్రకటన 7వ అధ్యాయం 9వ వచనంలో ఎవరు లెక్కించడానికి గొప్ప సైన్య శివం మొదలైన వారందరూ కూడా ఉండబోతున్నారు. ఈ ప్రకారంగా లేవికాండంలో 23వ అధ్యాయంలో ఉన్నటువంటి 7 పండుగలు ప్రభు అయిన దేవుడు తన యొద్ద కలిగినటువంటి ఒక టైం టేబుల్ లేక నిర్ణీత కాల సమయమును, క్యాలెండర్ను చూపిస్తున్నది. ప్రభుని యేసుక్రీస్తు ఈ లోకంలో నెరవేర్చబోయే రక్షణ కార్యం అంటే కృప ప్రత్యక్ష మొదలు మహిమ ప్రత్యక్ష తదుపరి ప్రకటన 20వ అధ్యాయం 4-5 వచనాలు, 7 ఏళ్ల పరిపాలన, చివరిగా ప్రకటన 20వ అధ్యాయం 4-5 వచనాల్లోని యుగాల పరిపాలన చూపించే నిత్యత్వం కొరకైన సమయ పట్టిక క్రమము లేక క్యాలెండర్ లేక ఈ సిస్టమ్ ఆఫ్ డేటింగ్ను దేవుడు కలిగిన వాడై దాని ప్రకారమే ఆయన నడిపిస్తున్నాడు. కానీ ఒక నిర్ణీత సమయ పట్టిక కాలక్రమం లేకుండా ఈ లోకంలో మానవులు చేయు కార్యముల వలె ఆయన జరిగించేవాడు కాడు. ఉదాహరణకు గళిత పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అని ఉన్న ప్రకారము, దేవుని ఇచ్చిన సమయంలోనే అదృశ్యమైన కృపైన క్రీస్తు దృశ్యమైన రీతిలో యేసునామమున మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుండి 21 వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 14 వచనంలో ఉన్న ప్రకారము ఈ లోకంలోనికి తీరిగి 2వ అధ్యాయం 11లో ఉన్నట్లు కృప ప్రత్యక్షమాయను అన్న విధమున వచ్చాడు. శరీరంలో ఈ లోకంలో జీవించిన యేసునామమున ప్రభుని క్రీస్తు కూడా ఆ నిర్ణీత సమయ పట్టిక లేక క్యాలెండర్నే అమలు చేస్తూ వచ్చినట్టు చూడగలము. ఉదాహరణకు యోహాను సువార్త 2వ అధ్యాయం 4వ వచనంలో తల్లితో నా సమయం ఇంకను రాలేదని ప్రభుని యేసుక్రీస్తు చెప్పడం, యోహాను సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో తన సహోదరులతో నా సమయం ఇంకను రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ ఉన్నదని ప్రభుని యేసుక్రీస్తు చెప్పడం, యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో తాను తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చానని యేసు ఎరిగిన వాడై అని యోహాను చెప్పడం, యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనంలో తండ్రి నా గడియ వచ్చినది అని ప్రభుని యేసుక్రీస్తు తండ్రితో చెప్పడం, లూకా సువార్త 22వ అధ్యాయం 53వ వచనంలో ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారము అని, తను సులోమన్నానికి పట్టుకున్నట్టుగా ఇస్కరియోతు యూదాతో కలిసి వచ్చిన శాస్త్రులు పంపిన బంట్రోతుల గురించి మా ప్రభుని యేసుకు చెప్పడం, మత్తయి సువార్త 24:36లో ఆ దినమైనను ఆ గడి అయినను ఏ మనుషుని కాక తండ్రికి మాత్రమే తెలియనని ప్రభుని యేసుకు చెప్పడం, అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనంలో
కాలములు సమయములు తండ్రి అధీనంలో ఉన్నాయని ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులతో చెప్పడం, ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధముగా తండ్రి నిర్ణయించిన కాలక్రమంతో గుణ పట్టికను అనుసరించి రుజువు చేశాడో దాన్ని చూడగలుగుతున్నాం. దేవుడు దీర్ఘశాంతం గలవాడు అని నిర్గమకాండం 34:6 దేవుడు దీర్ఘశాంతం చూపువాడై ఉన్నాడు అని లూకా సువార్త 18:8 దేవుడు తొందరపడక సమయం కొరకు కనిపెట్టుకొని వాడు అని దాని గ్రంథం 9:14 వ్రాయబడుట మనం చూడగలం. కాబట్టి భౌతికాలంలోని అదృశ్యమైన కృప ప్రత్యక్షత దృశ్యమొకటకు కానీ, అంటే మత్తయి సువార్త 1:18 నుండి 21 వరకు, యోహాను సువార్త 1:14, తీతుకు రాసిన పత్రిక 2:11 ఉన్నట్లు, లేక భవిష్యత్ కాలంలోని అదృశ్యమైన మహిమ ప్రత్యక్షత మొదటి దశల పత్రిక 4:13-17, తీతుకు రాసిన పత్రిక 2:13 ఉన్న ఆ అదృశ్యమైనటువంటి మహిమ ప్రత్యక్షత దృశ్యమయ్యే వరకు, అంటే మత్తయి సువార్త 24:30, మార్కు సువార్త 13:26, లూకా సువార్త 21:27, ప్రకటన 1:7. దేవుడు సమయాన్ని నిర్ణయించి దాన్ని జరిగించుచున్నాడు, లేక నిర్ణయించిన సమయకాల పట్టిక ప్రకారమే సమస్తం జరిగిస్తున్నాడని అర్థమవుతున్నది. ఇప్పుడు మనం ఆదికాండం 28:12 నిచ్చిన రూపంలోని అదృశ్యమైన కృప ప్రత్యక్షత యాకోబునకు, లేక ఆయా విధములుగా తన తండ్రిని ఇస్సాకునకు, లేక అబ్రహామునకు, లేక అంతకుముందు ఉన్న ప్రత్యేకమైన కొందరి యొద్దకే ఎందుకు వచ్చాను అనే దానికి జవాబు మొదటి యోహాను పత్రిక 4:8-16 దేవుడు ప్రేమ స్వరూపులకు ప్రేమ ఉన్నాడు అని వ్రాయబడి ఉన్నది. యోహాను సువార్త 3:16 దేవుడు లోకం ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని యేసుక్రీస్తును మన పాపములకు ప్రాయశ్చిత్తార్థమైనబడి అగుటకై ఇచ్చాను అని వ్రాయబడి ఉన్నది. అది మత్తయి సువార్త 1:18-21, మత్తయి సువార్త 26:26, మరియు మత్తయి సువార్త 27:30 నుండి 53 యేసుక్రీస్తునందు క్రియా సాధనమైనట్లు చూపించబడుచున్నది. అనగా ఈ కార్యము లోకంలోని మనుషులందరి కొరకే ఉన్నదని అర్థం. అలాగైతే కొందరే ఈ దృశ్యమైన కృపా ప్రత్యక్షతను పొందిరి. అది ఎందుకనగా యోహాను సువార్త 4:00 సమరయ పట్టణంలో ఎంతోమంది ఉన్నప్పటికీ దృశ్యమైనటువంటి కృప యేసు నామమున కేవలం ఒక స్త్రీ యొద్దకే, సుఖారు అను బావి యొద్ద దర్శించనే కానీ మరి అందరినీ దర్శించలేదు. అది ఎందుకంటే యోహాను సువార్త 4:18 ఉన్నట్లు ఆమెకు అప్పటికి 5 పెనిమిట్లు పోయి 6వ పెనిమిటితో కాపురం ఉన్నప్పటికీ దానియేలు గ్రంథం 9:25 మెస్సియా క్రీస్తు లేక అభిషక్తుని కూర్చిన ప్రవచనాత్మకమైనటువంటి వ్యక్తి కొరకై ఆమె హృదయం నిండా ఆశ ఉన్నట్లు
యోహాను సువార్త 4:25 ద్వారా క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని, ఆయన వచ్చినప్పుడు సమస్తం బోధించునని మేము ఎరుగుదుము అని చెప్పటి వలన అర్థమవుతున్నది. అందునిమిత్తమే ఆ స్త్రీ వద్దకు మాత్రమే ఆ కృప ప్రత్యక్షత దృశ్యమైన రీతిలో యేసు నామమున వెళ్ళి ఉండను. రెండవది యెహోషువ 6:15-18 నిషేధించబడి శపించబడిన యెరికో పట్టణంలో ఎంతమంది ఉన్నా ఆ దృశ్యమైనటువంటి కృప దృశ్యమైన రీతిలో యేసు రూపంలో లూకా సువార్త 19:1-10 వరకు ఉన్నట్లు ఒక జక్కయ్యకే ప్రత్యక్షమైన కానీ మిగిలిన వారికి ప్రత్యక్షం కాలేదు. ఎందుకంటే జక్కయ్య ప్రజలందరి దృష్టిలో, తన దృష్టిలో లూకా సువార్త 19:7 ప్రకారం పాపి అయి ఉన్నను అతనికి యేసును చూడవలనన్న యథార్థమైన కోరిక లూకా సువార్త 19:2 కీర్తన 20:4 ప్రకారమైన ఆత్మ సంబంధమైనదై ఉన్నది కనుక ఆ కృప ప్రత్యక్షత అతని యొద్దకు మాత్రమే వచ్చను. ఆ విధంగానే ఇస్సాకు కుమారుడైన యాకోబు విషయంలో కూడా జరిగాను. యాకోబు అంటే ఆదికాండం 25:26 ప్రకారం మోసగాడు, లేక మడిమను పట్టుకొనివాడు, లేక మరొకరి స్థలాన్ని ఆక్రమించుకునేవాడు అని అర్థం. అతడు ఏ విషయాల్లో మోసగాడు? 2 కొరింథీ 11:3 ఉన్నట్లు సర్పము లేక అపవాది లేక లూసిఫర్ వంటి మోసం చేసే మోసగాడా? అలా కానే కాదు. ఎందుకంటే అపవాది సాతాను లేక లూసిఫర్ అనేవాడు ఎజ్కేలు 28:2, 6, 16 యెషయా 14:12 ఉన్నట్లు దేవుని స్థానాన్నే ఆక్రమించుకున్నవాడు. కానీ యాకోబు మాత్రం అలాంటి వాడు కాక తన తండ్రి అయిన ఇస్సాకు తండ్రి అయిన అబ్రహామునకు, చివరిగా యాకోబు తన తల్లి గర్భంలో ఉండగానే తన తల్లి అయిన రిబ్కాకును ప్రభుని దేవుడిచ్చిన వాగ్దానములను, అంటే ఆదికాండం 22:18, 26:4, 25:23 ప్రకారమైన ఆశీర్వాదములను దేవుని నిర్ణయించిన సమయంలో లేక టైం టేబుల్ ఆఫ్ గాడ్ లేక ఏ సిస్టమ్ ఆఫ్ డేటింగ్ కంటే ముందుగా దైవిక మార్గంలో సమయంలో కాక తన మార్గంలో సమయంలో పొందగొరినవాడు. అంటే ఇతనికి యోహాను సువార్త 4:0 సమరయ స్త్రీ వలె, లూకా సువార్త 19:1-10 జక్కయ్య వలె దశమైన రీతిలో ప్రత్యక్షం కాబోచున్న కృపయను యేసుక్రీస్తు కొరకైన ఆశ తన హృదయం నిండా ఉన్నది గనుక ప్రాణమైన తెగించి దాన్ని పొందగోరను. అది ఆదికాండం 27:1-29 వరకు ఉన్నది. అయితే అది దైవిక మార్గంలో కానందున ఇప్పుడు దైవిక మార్గంలో పొందు తర్ఫీదును లేక ట్రైనింగ్ను, అభ్యాస అనుభవమును ఆదికాండం 28:10-49 వరకు ఉన్నట్లు ప్రభు అయిన దేవుడు అతనికి ఇచ్చి, ఈ క్రమంలోనే ప్రభు ఇచ్చే దీవెనలు క్రియల చేత కాక అది ఎఫెసీ పత్రిక 2:8 ఉన్నట్లు కేవలం కృపచేతనే అని చూపించడకే ఆదికాండం 28:12 నిచ్చిన రూపంలో
యాకోబు ఎక్కడుండెనో అక్కడికే ఆ కృప వచ్చి ప్రత్యక్షమాయను. అంటే యాకోబుకి ఇవ్వబడిన కృప ప్రత్యక్షత నిరర్ధము కాలేదు, అది ప్రయోజనకరమై అనేకులకు ఆశీర్వాదకరమై ఉన్నది అని యాకోబునకు వచ్చిన అదృశ్యమైన ఈ కృప ప్రత్యక్ష తన జీవితంలో ఏ విధంగా సద్వినియోగమాయనో దానిని హెబ్రీ పత్రిక 11:21 ఆ గ్రంథకర్తగా చెప్పిన దానిని ఆదికాండం 49 సత్యాన్నే యోహాను సువార్త 4:22 చెప్పబడినట్లు రక్షణ యూదుల్లో నుండి కలుగుతున్నదని ప్రభు యేసుక్రీస్తు చెప్పిన సత్యమునకు సమమైనదిగా చూడగలము. దీన్ని బట్టి యాకోబుకు దేవుడిచ్చినటువంటి అభిచితమైన కృప ప్రత్యక్షత నిరర్థం కాక ప్రయోజనకరమైనదని రుజువు చేయబడుతున్నది. మరి మన విషయంలో ఆ కృప మన యుద్ధకి వచ్చి మనకు ప్రత్యక్షమగుటకే ఆత్మ సంబంధమైన ఆశను లేక దైవిక సంబంధమైన ఆశను కలిగి ఉన్నామా? ఒకవేళ అటు కృప ప్రత్యక్షతను మనం పొంది ఉన్నచో అది మనకును మన ద్వారా అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండునట్లు యాకోబు వంటి జీవితమును లేక యోహాను సువార్త 4:29 నుండి 30 వరకు 39-40 వరకు ఉన్నట్లు సమరయ స్త్రీ వంటి జీవితంలో జీవిస్తున్నామా? మనం అలా జీవించని పక్షమున కృప మన విషయంలో ఏ విధంగా నిరర్థం అవుతున్నదో దాన్ని మనము దేవుని వాక్య వెలుగులో యాకోబు పత్రిక 1:23 ఉన్నట్లు అద్దంలో మనం సహజ మోగాన్ని చూసుకునే రీతిని వాక్యములు అంతరంగమును చూసుకొని సరి చేసుకొని వెళుతున్నది. ఒకవేళ మనం మనకు ఇవ్వబడిన కృప ప్రత్యక్షతను సద్వినియోగపరుచుకున్న పక్షమున కృప మహిమ వేరు చేయబడిన లేదని ముందే చూసినట్లు కృపలోని మహిమ ఉన్నది కనుక మనం తప్పనిసరిగా ఒక దినమున తీతుకు రాసిన పత్రిక 2:13 ఉన్న ఆ మహిమ ప్రత్యక్షం, మొదటి దశల పత్రిక 4:17 పరలోకానికి వచ్చినప్పుడు మనం కూడా మొదటి కొరింథీ 15:50 నుండి 54 వరకు ఉన్నట్లు క్షణములో మార్పు చెంది అక్షయమైన అమర్చమైనటువంటి ఫిలిప్పీ 3:27 ఉన్నట్లు ఈ దేహమైన శరీరం క్రీస్తునకు సమరూపమైనటువంటి మహిమ శరీరంగా మార్చబడి ఆ మధ్యాకాశంలో 7 ఏండ్లు, ఆ తదుపరి భూమి మీద 1000 ఏండ్లు, నూతన ఆకాశం నూతన భూమిలో యుగములు పరిపాలన చేయగలిగి ఇజ్రాయేల్ పండుగల్లో లేవి కాని 23 చివరి పండుగైన పర్ణశాల పండుగలో మనం పాలు పొందుటకై అర్హులమవుతాం. అట్లు కాని పక్షమున మనం ఈ భూమి మీద విడబడితే ప్రకటన 6:1 నుండి 19 చివరి వరకు వచ్చిన 7 ఏళ్ల శ్రమల కాలంలోనైనా క్రమపరచబడి శిక్షల రూపమున మారు మనసు పొందిన పక్షమున ప్రభుత్వ పొందుము. ఒకవేళ అందులో కూడా మనం క్రమపరచబడిన పక్షమున దేవుని వాక్యంలో మొదటి కొరింథీ 3:14-15 ఉన్నట్లు దానికి తగిన జీతం కాల్చివేయబడినట్లుగా ఉండి వ్యక్తిగతంగా అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షణ పొందుతాము. కానీ
తదుపరి ఏమగునో ఇక అది ప్రభు ఆయన జ్ఞానం చొప్పున చేయవలసినది. కనుక మన విషయంలో మనకు ఇవ్వబడినటువంటి కృప ప్రత్యక్షత దుర్నియం కాకుండానట్లు మనం జీవించేటువంటి జీవితంలో దేవుడు ప్రేమించి మనకిచ్చిన ఈ కొంత సమయమును కీర్తనలు 90:12 మోషే ప్రార్థించినట్లు మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయము, మా దినములు లెక్కించడానికి మాకు నేర్పము అని చేసినట్లు మన ప్రభు కోసమే మనం ఎన్ని దినములు ఎంత సమయమును గడుపుతూ జీవిస్తున్నామో ఎఫెసీ 5:15 కొన్ని వచనాలు ఉన్నట్లు దినములు చెడ్డవి అని తెలుసుకొని సమయాన్ని ఏ విధంగా తెలుసుకోవాలనో దానికి తగిన జ్ఞానాన్ని ప్రభు యొద్ద పొంది ప్రార్థన ద్వారా ఆత్మపూర్ణులమై లేక ఆత్మ అధ్యయనంలోకి వచ్చిన వారమై రోమా 8:14 ప్రకారం దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి కీర్తన 32:8 ప్రకారము నేను నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదనని ప్రభుని దేవుడు మనకు చెప్పినట్లు ఆయన ఉపదేశంలో ఆయన బోధించిన మార్గంలో ఆయన చెప్పే ఆలోచన ప్రకారం నడుచుకొని చివరికి కీర్తన 73:24 ఉన్నట్లుండి ఆలోచన చేతను నడిపించదవు, తర్వాత నీవు నన్ను మహిమలో చేర్చుకొందు అని ఆసాపు చెప్పిన రీతిని మనం మహిమలో చేర్చబడినట్లుగా ప్రభు సహాయాన్ని కోరాలి. ప్రభు మనకు అట్లా సహాయం చేయను గాక. ఆమెన్.